విజిట్ ఇండియా ఫౌండేషన్ కి స్వాగతం. ఈ రోజు కాలేజ్ స్టూడెంట్స్ మన ఆశ్రమానికి రావడం జరిగింది. పెద్దవాళ్ళందరితో మాట్లాడారు, వాళ్ళ అభిప్రాయం ఏంటి, మీరు ఫీడ్బ్యాక్ అడిగారు. అసలు ఏంటి మన ఆశ్రమం నన్ను ఏ పేరు పెట్టండి. ఏమంటే ఏ కాలేజ్ మీది? శివాజీ ఇన్స్టిట్యూట్. ఓకే, ఇప్పుడు ఏం చదువుతున్నారు? ఇప్పుడు సార్ కరెంట్లీ మేము పీజీడీఎం చేస్తున్నాం, మాస్టర్స్ చేస్తున్నాం. ఎంబీఏ మాస్టర్స్. వీళ్ళందరితో మాట్లాడారు కదా, ఇది ఎలా అనిపించింది మీకు? అంటే సార్ వాళ్ళతో మాట్లాడి ఎలా అనిపించింది అంటే, వాళ్ళకు చూసుకునే వాళ్ళు ఎవరు లేరు. అయితే వాళ్ళు మమ్మల్ని ఎలా చూసారంటే, వాళ్ళ పిల్లలు వచ్చారు వాళ్ళని కలవడానికి అలా చూసారు. ఇంకా వాళ్ళు మమ్మల్ని ఆశీర్వాదం కూడా ఇచ్చినారు. ఇంకా వాళ్ళు వాళ్ళ బాధలను షేర్ చేశారు సార్ మమ్మల్ని బేసికల్లీ. సో చాలా మంచిగా అనిపించింది. ఇంకా ఇదే మెసేజ్ ని మేము సొసైటీలో కూడా చెప్పాలనుకుంటున్నాం సార్. ఎందుకంటే మోస్ట్లీ ఇప్పుడు చదివి పిల్లలు లైక్ పైసల మాయలో మొత్తం చెడిపోతున్నారు. ఇంకా అమ్మాయిల విషయాల్లో ఇంత చెడిపోతున్నారు. సో వాళ్ళ పేరెంట్స్ ని కూడా లైక్ ఫ్యామిలీ ఈజ్ ఇంపార్టెంట్ అని దాన్ని కూడా సొసైటీకి మెసేజ్ ఇవ్వాలని. వెరీ గుడ్, వెరీ గుడ్. अब्बुल भैया कैसे? बढ़िया। यहाँ आके ना काफी अच्छा लगा। तो आप काम कर रहे हैं, बहुत अप्रिशिएट करने के लायक है। ठीक है। और काफी स्टोरीज भी थी लोगों की, कैसे उनको वहाँ आना हुआ, कैसे आप उनका ध्यान रख रहे हैं, उनके खाने पीने का, उनकी मेडिसिन का। तो काफी अच्छा लगा ये सब सुन के। और होप करती हूँ कि आपका ऑर्फनेज और इससे बड़ा ग्रो करे और आप ऐसे काम करते रहे। నేను ఇదే మొదటిసారండి రావడము. ఇది చాలా బాగా నచ్చింది. వాళ్ళేమో మా మనవరాలు మా మనవడు వచ్చారని వాళ్ళ బాధ చెప్పుకున్నారు. ఇప్పటి వరకు మాకు బాధ చెప్పుకునే వాళ్ళు లేరమ్మా. ఇలా మీలా వస్తూ ఉంటేనే మేము బాధలు చెప్పుకోగలుగుతాము. మమ్మల్ని ఎవరికైనా వదిలేసిన వాళ్ళే, కానీ మా కొడుకులాగా చెప్పుకుంటున్నాను మా సార్. ఆయన మాకు దేవుడు అని చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. చాలా బాగా అనిపించింది. నేను మీకు చాలా థ్యాంక్స్. లేదు బెట, మీరందరూ ఏంటంటే నేను ఓపెన్గా చెప్తాను, నాకు పిల్లలు మీరంతా నా పిల్లలు. మీరు నాకు ఫోన్ చేయాలి, నా పిల్లలు నా కొడుకు నా కూతురు వచ్చారని హ్యాపీగా ఫీల్ అయ్యి మీరు రమ్మని. ఎందుకంటే మీరు కూడా వస్తా ఉంటే ఈ సిటీలో, ఎందుకంటే చాలా బిజీ షెడ్యూల్లో మీరు వస్తుంటే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. పర్మిషన్ ఇచ్చే అంత ఇదిలో ఉండదు. ఫోన్ చేస్తే మీరు మళ్ళీ 2 times నాకు కాల్ చేసి టైంలో రావచ్చమ్మా అని మీరు మమ్మల్ని పిలిచారే, దానికి లేదు బెట రావాలి. మనందరికీ బంధువులు ఇప్పుడు, ఎందుకంటే మన ఎవరు లేరు అని వాళ్ళు ఫీల్ అవ్వకూడదు. మనం ఉన్నాయి కదా, మీరున్నా నేనున్నా మనం అందరం ఉన్నాం కాబట్టి మీరు టైం దొరికినప్పుడల్లా మీరు వీళ్ళందరి దగ్గరికి వస్తూ ఉండాలి. మీరు బాగా సెలబ్రేషన్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు కుదిరితే 21వ తారీఖుని రుద్రాభిషేకం సత్యవతి వ్రతం ఉన్నది. ఆ రోజు వీళ్ళందరితో దగ్గరుండి మీరు చేస్తున్నది. నాకు అడుగుతాను నా హెలో భయ. యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. యాక్చువల్లీ ఫస్ట్ టైం నేను విజిట్ అవుతున్నాను. ఇప్పుడు ఆర్ఫనేజ్ కి ఎప్పుడు విజిట్ అవ్వాలి ఎన్నోసార్లు అనుకుంటుండే మేము అందరం సెలబ్రేషన్ చేసుకోవాలి ఆర్ఫనేజ్ లో అని. కానీ ఇప్పుడు మా హేమంత్ అంటే నియర్ బై ఆర్ఫనేజ్ తెలిసింది. అందరూ సొంత మా పిల్లలాగా చూసుకున్నారు అందరినీ. చాలా చాలా థ్యాంక్ యూ బేటా. నీ చెప్పు బేటా. ఏం చెప్పాలి మీకు థ్యాంక్స్. అట్లా లేదు కదా, వాళ్ళు చెప్పేటప్పుడు వాళ్ళ కళ్ళలో కొంచెం బాధ కూడా మేము చూడలేదు. ఇలా వదిలేసి వెళ్ళిపోయారు మా పిల్లలు అని. మీరు అంతా బాగా చూసుకుంటున్నారు వాళ్ళని. ఏ చిన్న అవసరమైనా మీరు అంత బాగా చూసుకుంటున్నారని వాళ్ళు మాకు చెప్పారు. ఇక్కడ ఉండే వాళ్ళు చెప్తున్నారు కదా, మాకు ఇంటికంటే ఇక్కడే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడే సార్ మా కొడుకులా చూసుకుంటున్నారు. మాకు కావాల్సినవి అన్ని మేము అడిగినాం. ఇప్పుడు ఎవరు చూసుకుంటున్నారు ఈ రోజుల్లో? ఎవరి తల్లిదండ్రులు వాళ్ళకే భారంగా అనిపిస్తున్నారు ఈ రోజు. అలాంటి మీరు ఒక అమ్మాయిని దత్తత తీసుకున్నారు. మళ్ళీ మీ భార్య వాళ్ళ కొడుకుకి ఇచ్చి పెళ్లి చేస్తారు చూడండి. బయట అమ్మాయిలు కాకుండా చూడకుండా మీ ఇంట్లో వాళ్ళు చూస్తున్నారు పెంచుకునే. చాలా సంతోషం బేట. మీరు అందరూ బాగా అభివృద్ధి చెందాలి, బాగా మంచి జాబ్ రావాలి. మీరు మన అనాశ్రమం కానీ మీరు దగ్గరలో ఆశ్రమాలు ఏ ఆశ్రమానికి కానీ మీ వంతు సాయంగా వాళ్ళకి వెళ్ళి హెల్ప్ చేసే నేను మీ అందరికీ రుణపడి ఉంటాను. ఎందుకంటే ఇవాళ సిటీలో చాలా మంది అనాథలు ఉన్నారు. అందరినీ మనం చేరదీయలేం. అలాగని మనకు వీలున్నది, కానీ మన విజిట్ ఇండియా ఫౌండేషన్ ఉందన్న సంగతి చాలా మందికి తెలియట్లేదు. దయచేసి మన యూట్యూబ్ ఛానల్ చేసి చాలా కొద్ది రోజులు మాత్రమే అయింది. ఇలాంటి కాలేజ్ స్టూడెంట్స్ ద్వారా కొద్దిగా వీళ్ళందరూ స్టూడెంట్స్ ఉంది కాబట్టి ఎంతో మంది ఫ్రెండ్స్ ఉంటారు, సర్కిల్ ఉంటారు. తెలిస్తే వీళ్ళ గ్రూప్ లో పెట్టుకుంటే మన ఇదైతే 10 మందికి తెలిసేది మన అనాథాశ్రమం ఉందని చెప్పేసి. దయచేసి ఇలాగే ఈ పిల్లల్లాగా మీరు వచ్చి మీరు ఇదొక పుణ్యక్షేత్రం అనుకుని వీళ్ళతో వచ్చి ఒక అర్ధగంట 1 hour స్పెండ్ చేసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అట్లానే మళ్ళీ కూడా చెప్తాను, 21st కి మన ఆశ్రమంలో రుద్రాభిషేకం ఉంది, సత్యనారాయణ వ్రతం ఉంది. వీళ్ళందరినీ పెద్దవాళ్ళందరినీ కూర్చోబెట్టి
ఆ రోజు మనం అందరం కూడా వాళ్ళతో పూజ చేపిద్దాం. మీరందరూ దయచేసి ఎంత పనులు కూడా మన ఆశ్రమానికి రండి. ఆ రోజు వాళ్ళ పెద్దవాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, అలాగే మీరు కూడా ఉండాలి లోక కళ్యాణం కోసం. ఎందుకంటే ఇది చాలా మంది చెప్తా ఉంటారు, ఎన్నో చెప్తారు, అది కాదు, మనం ఆచరిద్దాం. మనం ఆచరించి వీళ్ళందరూ కూడా 10 మందికి మన వంతు సాయంగా మనం వెళ్ళి చేసి సేవా కార్యక్రమం ఏంటంటే ఆ రోజు నుంచి మనం స్టార్ట్ చేద్దాం అనుకుంటే దయచేసి మీరందరూ చాలా ఆరోగ్యంగా ఉండాలి బెట్ట. మంచి జాబ్ సెటిల్ అవ్వాలి. సెటిల్ అయిన తర్వాత మీరందరూ ఇక్కడ రావాలి. ఇదే కాదు, ఎప్పుడైనా మీ బర్త్డే ఉన్నా రండి బెట్ట, మీ బర్త్డే ఉన్నా ఏదైనా రండి, వచ్చి కేక్ కట్ చేసుకోండి, ఎప్పుడైనా రావచ్చు. వెల్కమ్, ఎనీ టైం రండి. आप सब कौन से कॉलेज से हैं सर? कहाँ से? कोम्पली. So कोम्पली से ECIL. How come you all came to know about this organization? Like it was really a new experience. Firstly, coming to an orphanage, like old age orphan. So basically, हम जो है like बहुत सारे अलग अलग जगहों से आते हैं. जैसे कोई तेलंगाना के बाहर से भी आता है. Like everyone is from different locations. Everyone is from not from the same district, but even from different districts. So जैसे कि कॉलेज के आसपास हमने देखा था, तो ये हमको बहुत अच्छा लगा. और जैसे ही एक ही कॉल पे, पहले कॉल पे सर ने हमको परमिशन दे दिया, और सर ने खुद आगे से 2 बार हमको कॉल करके बोला था कि आप आइए और अप्रोच रहिए प्लीज. सो दिस विल बी अ ग्रेट मैसेज फॉर द सोसाइटी एंड ऑल. सो ये और नजदीक में भी था, और हमको यहाँ पे आके దయచేసి ఈ వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నమస్తే. లైక్, షేర్, సబ్స్క్రైబ్.